ఇన్ని రావడానికి కారణం లేదంటే చంద్రబాబు గారు అంతగా మోడీని పొగడ్డానికి కారణం కూటమిలో ఉండడం వల్లే అనుకోవాలా? మేబీ అంతే. విడిగా ఉండుంటే ఇండివిజువల్ గా ఎన్డీఏతర ప్రభుత్వంగా ఉండుంటే ఇది చూడలేకపోయే వాళ్ళం మనం. అంతే కదా, ఆయన గనక ఐఎన్డీఏ కూటమిలో ఉంటే లేకపోతే థర్డ్ ఫ్రంట్ లో ఉంటే గనక ఎవడబ్బా సొత్తు ఇచ్చాడు అడి జేబులో నుంచి ఇచ్చారా అనినే స్టేట్మెంట్లు వస్తాయి. ఇంకా గుజరాత్కి అది పట్టుకుపోయాడు ఇది పట్టుకుపోయాడు అని చెప్పి వాళ్ళ మీడియా కూడా అదే రాస్తుంది. అప్పుడు బాగా గుర్తు, డోలేరోకి ఇక్కడి నుంచి ఫ్లైట్లలో వెళ్ళి మరి ఇదిగో ఈ డోలేరో అప్పుడు ఖాళీగా ఉంది డోలేరో, దాన్ని చూపెట్టి ఇదిగో ఇదే అంతా రేపు పొద్దున బాంబే అయిపోతుంది ఎట్ట చేయబోతున్నాడు మా నరేంద్ర మోడీ అన్నప్పుడు నేను అప్పుడే చెప్పా, నీకు జాతన అయితే మగాడివి అయితే ఇక్కడ కూడా చేసుకో, అంతేగాని ఆడక్కడ చేసుకుంటున్నాడు నువ్వు ఏడవడం ఎందుకు, బేసిక్గా నీ జాతకాన్ని ఇంకొకళ్ళ మీద ఏడవడం ఎందుకు అన్నటువంటి. అట్లాగే ఇప్పుడైనా సరే మనకి ఎవడండి నాకు తెలియకడుగుతాను, సముద్రం ఏమన్నా ఈవేళ కొత్తగా ఇచ్చారా రాష్ట్రానికి? చంద్రబాబు ఎన్నేళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం ఎన్నాళ్ళు ఉంది ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ఎన్నాళ్ళు ఉంది, పట్టించుకోవాలా మనం ఎంతసేపటికి హైదరాబాదు ఆ సాఫ్ట్వేర్ తప్పించి గుజరాత్ బాగుపడిందన్న మహారాష్ట్ర బాగుపడింది. మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ కోసం పోతారా? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారును ఈ కమర్షియల్ సెక్టార్ ఎక్కువ అక్కడ. సాఫ్ట్వేర్ దాంట్లో 20-30% ఉంటుంది, మిగతాదంతా ఇదే ఉంటుంది. సాఫ్ట్వేర్ వ్యవహారాలంతా మన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై కూడా తక్కువే, దాని పేరు ఏంటి మన ఇదే మెయిన్, ఈ మూడు కనబడుతుంటాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అనేటటువంటిది మెయిన్ కనబడుతుంటాయి. మనం దాన్ని చూసి చొంగగార్చుకుంటా కూర్చుంటున్నాం కానీ మన దగ్గర దాని తాత లాంటి ఆస్తి సముద్రాలు అనేది. అరే ఒక సముద్రం, నేను ఎన్నోసార్లు మాట్లాడా, ఒక గంగవరం పోర్ట్లో 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్ డాక్ అవ్వగలుగుతుంది అక్కడ. 2 లక్షల టన్నులు అంటే 3.5 షిప్పుల కాస్ట్ అది. అంటే ఒక షిప్కి అయ్యే కాస్ట్తో పోల్చుకుంటే 3.5. అంటే పంచదార ఇతర దేశాల నుండి ఈ మామూలు షిప్లో తెచ్చిన పంచదార 14 రూపాయలు వస్తే దీంట్లో 7 రూపాయలు అవుతుంది. ఆ 7 రూపాయలతో పంచదార తీసుకుని మనం కమర్షియల్గా దాన్ని ఇక్కడ 14